నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ అక్రమాస్తులు ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు. డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం. సినీ నటి ప్రత్యూష కేసులో నిందితుడి పిటిషన్ కొట్టివేత. సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. మండలిలో చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో సభకు అడ్డంకులు. అల్లూరి జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్. 3 యువకులు దుర్మరణం. మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య. అత్యాచారం చేసి చంపేసి ఉంటారని అనుమానం. తాజాంశాన్ని చూస్తున్నాం. జగన్ అక్రమాస్తులు ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశం ఏంటి? జగన్ అక్రమాస్తుల కేసు, దాంతో పాటుగా గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ పేరుతోటి గనుల కేటాయింపుకు సంబంధించినటువంటి 2 వ్యవహారాల్లో సుప్రీంకోర్టు నిందితురాలుగా ఉన్నారు. తనపైన కేసు నమోదు చేయడం పట్ల శ్రీలక్ష్మి ట్రయల్ కోర్టును, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. అయితే తొలుత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేయగా హైకోర్టు దాన్ని సమర్థించింది. హైకోర్టు సమర్థించడాన్ని సిబిఐ సుప్రీంకోర్టులో సవాలు చేయగా గత ఏడాది నవంబర్లో విచారణ జరిపిన సందర్భంగా సుప్రీంకోర్టు పిటిషన్ శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేయటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపైన మరోసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలంగాణ హైకోర్టుకు పంపించింది. అయితే గత ఏడాది నవంబర్లోనే సుప్రీంకోర్టు తిరిగి పంపించినటువంటి అప్లికేషన్ పైన తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఆ తీర్పును శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో సవాలు చేయగా విచారణ జరిపినటువంటి జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ లతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ కేసు పైన తదుపరి ట్రయల్ కొనసాగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే పిటిషన్ విచారణ సందర్భంగా శ్రీలక్ష్మి తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నాను, ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం తాను తదుపరి ఆదేశాలు జారీ చేశాను తప్ప తాను ఎలాంటి తప్పుకు పాల్పడలేదు, ఎలాంటి అక్రమాస్తులు సంపాదించుకోలేదు అనేటువంటి విషయాల్ని సుప్రీంకోర్టు ముందుంచగా వాటన్నిటినీ దర్యాప్తు సంస్థ సిబిఐ కొట్టేసింది. సుప్రీంకోర్టు ముందు సిబిఐ చేసినటువంటి ప్రధానమైనటువంటి వాదనల్లో ఐఏఎస్ అధికారికి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి క్యాప్టివ్ మైన్స్ అనేటువంటి ఒక పదాన్ని తొలగించి నిందితులకు పూర్తి స్థాయిలో సహకరించారు, గనుల అక్రమ కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో అక్రమాలకు తావిచ్చారు అనేటువంటి విషయాన్ని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగానే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఈ రోజు సిబిఐ మరొక కొత్త విషయాన్ని బయటపెట్టింది. అక్రమాస్తుల వ్యవహారము, అదే సందర్భంలో గనుల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి కొనసాగినంత కాలం ఆమె మరిది అక్రమాస్తులు సంపాదించుకున్నారని, మొత్తం కేసును ప్రభావితం చేసే విధంగా వ్యవహరించడంతో పాటుగా శ్రీలక్ష్మి కూడా చాలా మంది వద్ద లంచాలు డిమాండ్ చేసినట్లుగా తమ విచారణలో పలువురు సాక్షులు తమ వాంగ్మూలాల్లో కూడా పేర్కొన్నట్లుగా మిగిలినటువంటి అన్ని అంశాలు అక్రమాస్తులకు సంబంధించి, అదేవిధంగా ఆమె పాల్పడినటువంటి అక్రమాలకు సంబంధించినవన్నీ కూడా ట్రయల్లోనే బయటపడతాయి అనేటువంటి విషయాల్ని సుప్రీంకోర్టు ముందుకు సిబిఐ తీసుకొచ్చింది. సిబిఐ చేసినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ఈ కేసు ట్రయల్ కొనసాగించాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు అంటే తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేస్తూ ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. అయితే ఇదే సందర్భంలో విచారణ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ కేసు మరో కేసుగా భావించి ఈ కేసులో శ్రీలక్ష్మికి కొంతకాలం
స్టే ఇచ్చేసి ఈ పిటిషన్ కు సంబంధించి కొంత ఊరట లభించేలా చేశామని, అది పొరపాటున జరిగింది కాబట్టి ఆ పొరపాటును కూడా శ్రీలక్ష్మి ఇతర నిందితులు ఎంజాయ్ చేశారనేటువంటి వ్యాఖ్యలను జస్టిస్ ఎంఎం సుందరేష్ చేయడంతో పాటు ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకుంటున్నట్లుగా జస్టిస్ సుందరేష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థ రెడ్డికి సుప్రీంకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. 2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తెలంగాణ హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై సుప్రీం ధర్మాసనం గతేడాదే తీర్పు రిజర్వ్ చేసింది. ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7:30-8 గంటల మధ్య ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగు మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 25న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థ రెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, సాధ్యం కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సిబిఐ వాదించింది. మృతురాలు, నిందితుడు ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పడిన అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేశారంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ మోషేనరాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభ సజావుగా సాగనీయకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ నచ్చ చెప్పినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు. పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజీఆర్ భరత్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైంది. ప్లీజ్ వాయిదా తీర్మానం తిరస్కరించామండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి. దయచేసి మీ స్థానంలో కూర్చోండి. అదే వాళ్ళే కలిసి వాళ్ళ పార్టీ అబద్ధాలు. చైర్మన్ సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి. చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటండి అధ్యక్ష? ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పమని చెప్పండి. ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. ఎల్వీపీ గారు సభ్యులు కిందకి దిగమనండి. అలా కాదండి. ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్వీపీ గారు మాట్లాడినప్పుడు మీరు పోడియం మీద ఉండి సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను? దిగండి. దిగిన తర్వాత ఎల్వీపీ గారు మాట్లాడతారు. దిగండి. గౌరవించండి ఎల్వీపీ గారు. ఇప్పుడు మీరు హౌస్ గౌరవించేవాళ్ళైతే మీరు కిందకి దిగండి. మీరు కిందకి దిగండి. మీరు దిగితే
ఎల్ఓపి గారు మాట్లాడతారు. మీరు అలా రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ హయాంలో అతలాకుతలమైన ఆక్వా సాగుకు ఊతమిచ్చేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దాట్ల సుబ్బరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన రైతులకు సబ్సిడీపై కరెంటు అందిస్తామని రవికుమార్ తెలిపారు. 70 మంది రైతులు అదే సర్వే నంబర్ నేనే వాళ్ళకి పవర్ కనెక్షన్స్ ఇప్పించారు 2019లో. మిగతా వాళ్ళందరికీ 70 మందికి 4.5 రూపాయలు 5 రూపాయలు. నేనేమంటానంటే జిల్లాలో ఉండే అధికారులు ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూర్చొని సదుపాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళు మాత్రం 10 మంది రైతులు అక్కడ 1.5 రూపాయి, వీళ్ళు మాత్రం 4.5 రూపాయలు 5 రూపాయలు అనేది దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి కనీసం డివిజన్కి ఒక PCR ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకి హామీ ఇచ్చామో అది మన ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి చెప్పి సర్టిఫికేషన్ చేయమన్నారు. నెల టైం ఇచ్చి ఆల్రెడీ 2 నెలల పైన గడిచింది సార్. సర్టిఫికేషన్ కొంతవరకు అయింది. జోన్ నాన్ జోన్ లేకుండా మనం రైతులకు ఇస్తామని చెప్పి అన్నాం కాబట్టి ఆక్వా పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఆక్వాకల్చర్ ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఆ రూపాయిన్నరకే ఇమీడియట్ గా ఇప్పించాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు 2 టర్ములు మనం ఆక్వా రైతులను ఆదుకున్నాం. 2 రూపాయలకి తీసుకొచ్చాం. మరి గత ప్రభుత్వంలో రూపాయిన్నరకి ఇస్తారని చెప్పి జోన్ నాన్ జోన్ పెట్టి రైతులకి తీవ్రమైన ఇబ్బంది, ఇంకా సర్ఛార్జీలని అవన్నీ కూడా ఎక్కువగా గతంలో చేసిన దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ సర్టిఫికేషన్ అన్నది తొందరగా రైతులందరికీ కూడా సబ్సిడీ రాని పరిస్థితిలో మా దృష్టికి మరి రైతులందరూ తీసుకొచ్చారు. కాబట్టి ఏదైతే మన హామీ ఉందో త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దాన్ని త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ఇచ్చినట్టయితే న్యాయం చేసినట్టు అవుతుంది అధ్యక్ష. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం ఏదైతే పండిస్తారో పంట అది రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా కావాలని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. త్వరగా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. దాదాపు గతం కంటే ఇప్పుడు 50,000 కనెక్షన్స్ అదనంగా మంజూరు చేశాం సార్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రూపాయిన్నర వర్తిస్తుంది. రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత నాన్ ఎక్వా అనేది ఉండదు. అందరూ కూడా రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా రూపాయిన్నర ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా నిలుస్తోందని మంత్రి సవిత తెలిపారు. అర్హులైన వారికి కార్పొరేషన్ ద్వారా చేకూర్చిన లబ్ధిని అసెంబ్లీలో వెల్లడించారు. మరోవైపు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు అధునాతన పరికరాలను అందించినట్లు చెప్పారు. హాస్టల్లో యూపీఎస్లు, ఆర్ఓ ప్లాంట్లు, మస్కిటో మాస్క్లు, మస్కిటో మెష్లు, వంటగది సామాగ్రి వంటి సౌకర్యాల కోసం 69 కోట్ల రూపాయలు విడుదల చేయబడింది అధ్యక్ష. అదనంగా 1291 మందికి శానిటేషన్ సిబ్బంది మరియు 142 మంది కుక్కు కమాటీలు హాస్టల్లో నియమించబడినాం. మరియు హాస్టల్లో ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలలో కొనసాగుతున్న నిర్మాణం మరియు మరమ్మతుల పనుల కోసం 160 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ కింద అవసరానికి అనుగుణంగా హాస్టల్లో 971 టాయిలెట్స్ కూడా మంజూరు చేయబడింది. పనులు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. ఎంజేపీ రెసిడెంట్ పాఠశాలలో అందరి విద్యార్థులకు ట్రాక్ సూట్లు మరియు షూలు కూడా పంపిణీ చేయబడినవి. విద్యార్థులకు టేక్లోడు, సింహాచలం ఎంజేపీ పాఠశాల యందు ప్రత్యేకంగా ఐఐటి నీట్ కోచింగ్ క్లాసులు కూడా ఏర్పాటు చేయబడినది. సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేస్తున్నాం. 24-25 సంవత్సరంలో వివిధ ఆర్థిక సంక్షేమ పథకాల కింద బీసీ కార్పొరేషన్ ద్వారా డీబీటీ మరియు నాన్ డీబీటీ విధానాల ద్వారా 31,331.25 కోట్లు వ్యయం చేయబడగా 1,59,99,934 మందికి బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం పొందారు అధ్యక్ష. మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఆ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. హజ్ యాత్రలకు వెళ్తున్న యాత్రికులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. కడపలో నిర్మించిన విధంగానే రాజధాని అమరావతిలోనూ హజ్ యాత్రికుల కోసం భవనం నిర్మించాలన్న డిమాండ్పై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఇప్పటికే అమరావతిలో స్థలాన్ని సిద్ధం చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినటువంటి విధంగా వెళ్తున్నటువంటి 544 మంది హజ్ యాత్రికుల కోసం ₹1,00,000 సహాయాన్ని ప్రకటించడం చాలా సంతోషం. 2014-19లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో ఒక హజ్ హౌస్ నిర్మాణం కోసం దాదాపు 13 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టి దాదాపు 52,000 అడుగుల నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి అక్కడ కరోనా లాంటి సమయంలో వాటిని వాడుకున్న తర్వాత ఆ భవనాన్ని అట్లాగే వదిలిపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద దృష్టి సారించి ఆ భవనాన్ని పూర్తిగా మైనార్టీ కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి యూపీఎస్సీ, ఐఏఎస్ అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒక వేదిక తయారు చేసి మైనార్టీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక అవకాశాన్ని కల్పించాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెడతా ఉన్నాం. అమరావతి లాంటి ఒక మహానగరంలో హజ్ హౌస్ నిర్మాణాన్ని ఒక 10 ఎకరాల్లో చేపట్టి అక్కడ అన్ని విధాలైనటువంటి మైనార్టీ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని కూడా కలిపి పెట్టేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. విజయవాడలో దాదాపు 1 ఎకరా 20 సెంట్లలో హజ్ హౌస్ శంకుస్థాపన చేశారు. మన ప్రభుత్వం ఇది. మళ్ళీ ఎవరు బాధ్యత సార్? ప్రభుత్వం 5 ఏళ్ళ బాధ్యత కదా సార్. ఎవరి కోసం సార్ చంద్రబాబు నాయుడు గారు కట్టించింది? చెన్నైకి పోకుండా, బెంగళూరు పోకుండా అందరూ కూడా హజ్ యాత్రికులు మన రాష్ట్రాన్ని మన యాత్రికులకు అన్ని సదుపాయాలు కలిగిస్తాం తప్ప మేము మన భారతదేశంలో మన రాష్ట్రంలో కల్పించే సదుపాయాలు ఎవరు కలిగలేదు సార్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని కేసీఆర్ కు భగవంతుడు ప్రసాదించాలని పవన్ కళ్యాణ్ ప్రార్థించారు. నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం గుత్తలపుట్టు సంతబైలు సమీపంలో జరిగిన ప్రమాదం 3 యువకుల్ని బలిగొంది. విద్యుత్ స్తంభాన్ని బైక్ వేగంగా ఢీకొట్టడంతో 3 విద్యార్థులు మృతి చెందారు. రేగం సూర్యప్రకాష్, గెమ్మెలి రమేష్, సీదిరి పౌలు డూరు వీధిలో జరుగుతున్న జాతరను చూసుకుని బైక్పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో సబ్స్టేషన్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే 2 మృతి చెందగా మరొకరు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మద్యం మత్తే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఒడిశల వంకపల్లెలో తెలుగుదేశం పార్టీ అభిమాని హత్యకు గురయ్యారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి రోజు ఉదయం గ్రామ సమీపంలోనే తన మామిడి తోటకు వెళ్తుంటారు. ఆ విషయం తెలుసుకున్న దుండగులు తోటలో అతని కోసం ఎదురు చూసి ఆయనపై దాడి చేశారు. కత్తితో గొంతు కోసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. హత్యకు భూ తగాదాలు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా గ్రామంలోని కొందరితో కృష్ణారెడ్డికి భూ వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. కృష్ణారెడ్డికి 2 కుమారులని, భార్య చౌక దుకాణం డీలర్గా పనిచేస్తుంటారని తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 మిలాన్ వేడుకలకు విశాఖ వేదికైంది. ఈ నెల 19న సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు విశాఖ వైపు చూస్తుంది. ప్రధానంగా విశాఖలో 3 ప్రధానమైన వేడుకలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ 3 అద్భుతమైన వేడుకలకు విశాఖ వేదికైంది. ప్రధానంగా రేపు ఉదయం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 72 దేశాలకు చెందినటువంటి 60 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ ఐఎన్ఎస్ జాగాకు వస్తున్నారు. వారికి గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో 72 దేశాలకు చెందినటువంటి 60 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఆత్మనిర్భర్ భారత్లో భారతదేశం తయారు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆత్మనిర్భర్ భారత్లో అనేక యుద్ధ నౌకలను ఈ మధ్యన ఇండియన్ నేవీ తయారు చేసింది. అటువంటి యుద్ధ నౌకలన్నీ కూడా విశాఖ సముద్ర జలాల్లో కొలువు తీరాయి. ముఖ్యంగా అంతర్జాతీయ నౌక దౌత్యానికి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఎంతో ఉపయోగపడుతుంది. 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్లోని ఈ రహదారి మీదే ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ జరుగుతుంది. ఈ సిటీ పెరేడ్కి ముందు యుద్ధ విన్యాసాలు, యుద్ధ నౌక విన్యాసాలు ఉంటాయి. అలాగే నావికులు చేసేటువంటి అనేక సాహసమైనటువంటి ప్రక్రియలు కూడా మొత్తం ప్రజలందరికీ తెలియజేసే విధంగా అనేక విన్యాసాలను ఆర్కే బీచ్లోనే ఏర్పాటు చేశారు.
ప్రత్యక్షంగా సుమారుగా 2 లక్షల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. బీచ్లోనే బారికేడ్లు కట్టి ప్రజలందరూ చూడడానికి, ఈ యుద్ధ విన్యాసాలను తిలకించడానికి, మన నేవీ యొక్క సామర్థ్యాన్ని, మన దేశ రక్షణ రంగానికి చెందినటువంటి ప్రతిభా పాఠవాలను తెలుసుకునే విధంగా ఈ మొత్తం ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ జరుగుతుంది. అందుకోసం ప్రజలు చూసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం ఇదే ప్రధానమైన వేదిక. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్కి సంబంధించినటువంటి ప్రధానమైన వేదికను మనం చూస్తున్నాం. ఈ వేదిక మీదే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అనేక దేశాలకు చెందినటువంటి రాయబారులు, ప్రతినిధులు కూడా ఇక్కడే ఆసీనులు అవుతారు. వారంతా కూడా ఇక్కడి నుంచే తిలకిస్తారు. ఇప్పటికే వారందరూ కూడా విశాఖ చేరుకున్నారు. మరోవైపు ఈ బీచ్ రోడ్ అంతా కూడా భారీ LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ జరిగేటువంటి ప్రాంగణం ఇదంతా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు మొత్తం బీచ్ అంతా కూడా చాలా చక్కగా సంసిద్ధం చేశారు. ప్రధానంగా విశాఖపట్నం ఇప్పటివరకు పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఈ వేడుకలతోటి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి రక్షణ రంగపరమైనటువంటి నగరంగా విశాఖ కనిపిస్తోంది. 3 ప్రధానమైన వేడుకలు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ చేయడానికి విశాఖ సిద్ధంగా ఉంది. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక హత్య ఘటనపై బంధువులు, స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. నిందితుడిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నిందితుడిని అప్పగించే వరకు బాలిక మృతదేహాన్ని తరలించేది లేదని పోలీసులకు తేల్చెప్పారు. ఈ క్రమంలో కొందరు నిందితుడి ఇంటి వద్ద కాపలా ఉండగా మరికొందరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సోమవారం ఉదయం 7 ఏళ్ల బాలిక అదృశ్యం కాగా ఇంటి ఎదురుగా ఉన్న కులవర్ధన్ ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసి బాలికను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులవర్ధన్ గతంలోనూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు మృతదేహాన్ని రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించేందుకు మదనపల్లె జిల్లా కేంద్రంలో పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు పందాలను ప్రారంభించారు. త్రిపురాంతకం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల్లో సీనియర్ విభాగంలో 12 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పరిసర ప్రాంతాల రైతులు, పశు పోషకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణ, సంగీత దర్శకుడు కోటి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే యోగా చేస్తారు. ఎంతో డిసిప్లిన్ లైఫ్ జీవిస్తున్నారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా పరిపాలన నిర్వహిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ముఖ్య శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ సాధన కొనసాగిస్తున్నారు. ఇటీవల టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని అంతర్జాతీయ బిరుదు అందుకున్నారు. జపాన్ కల 5th ర్యాంక్ కూడా పొందారు. ఇనుప కండరాలు, ఉప్పు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలని స్వామి వివేకానంద చెప్పినట్టు అటువంటి యువతను తయారు చేస్తున్నామా, లేకపోతే కేవలం పుస్తకాలు పురుగులో వదిలేస్తున్నామా అనేది మనందరం ఆలోచించాలి. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, యోగా వంటి కార్యక్రమాలను అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా కోరుతున్న అధ్యక్ష. జై హింద్. చంద్రశేఖర్ రెడ్డి గారు దయచేసి బడ్జెట్ మీద డిస్కషన్ చేద్దాం. ప్లీజ్ బడ్జెట్ మీద మాట్లాడండి.
భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి భారత్ ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. భారత్ ఫ్రాన్స్ చర్చలు వివిధ రంగాల సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రపంచ పురోగతికి అవి దోహదపడతాయని నమ్ముతున్నట్లు మోదీ తెలిపారు. ప్రియమైన మిత్రమా, ముంబైలో కలుద్దామంటూ రాసుకొచ్చారు. 3 రోజుల భారత పర్యటనకు సతీమణితో కలిసి వచ్చిన మేక్రాన్ ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. వారికి మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు మేక్రాన్తో మోదీ సమావేశం కానున్నారు. ఏఐ, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. హెలికాప్టర్లు, హామర్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణుల ఉమ్మడి తయారీతో సహా ద్వైపాక్షిక రక్షణ సహకారంపై దృష్టి సారించనున్నారు. అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. రోడ్ ఐలాండ్లోని ఎం లించ్ ఎరీనా అనే ఇండోర్ హాకీ స్టేడియంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు సహా మరో 2 మృతి చెందారు. దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కాల్పులో తీవ్రంగా గాయపడ్డ మరో 3కి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడంతో అక్కడ హాకీ ఆడుతున్న హైస్కూల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలం నుంచి దూరంగా పరుగులు తీశారు. కుటుంబ సభ్యులతో జరిగిన వివాదం కారణంగా దుండగుడు సహనం కోల్పోయి ఈ ఘాతుకానికి తెగబడ్డట్లు పోలీసులు తెలిపారు. అతడికి మానసిక సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలను విరమించుకుంటూనే భారత్ను రెచ్చగొట్టే విధంగా యూనస్ ఖాన్ ప్రసంగించారు. టీవీ కార్యక్రమంలో వీడుకోలు ప్రసంగం చేసిన యూనస్ ఖాన్ తన పాలనలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, గౌరవాన్ని తిరిగి పొందిందని, ఇకపై ఇతర దేశాలు ఆ దేశాల ద్వారా ఢాకా నడుచుకోబోదని వ్యాఖ్యానించారు. బంగ్లా ఇకపై లొంగిపోయే దేశం కాదని, ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడబోదని పేర్కొన్నారు. పార్టీ, కుల, మత, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ న్యాయమైన, మానవీయ, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ను నిర్మించడానికి పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుగా ఉన్న బహిరంగ సముద్రం బంగ్లాకు ఒక గొప్ప ఆస్తి అన్న యూనస్, నేపాల్, భూటాన్, 7 సిస్టర్స్తో ఈ ప్రాంతం అపారమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలను సార్వభౌమ దేశాలతో జట్టు కట్టించి యూనస్ రాజకీయ సరిహద్దులను అస్పష్టం చేశారు. యూనస్ 18 నెలల పదవీకాలంలో ఢిల్లీతో ఢాకా సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. బంగ్లాదేశ్లోని మైనారిటీలపై హింస పెరిగింది. అదే సమయంలో పాకిస్తాన్, చైనాలతో సంబంధాల కోసం వెంపర్లాడారన్న అంచనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో మైనారిటీ వర్గానికి చెందిన 4 మాత్రమే పార్లమెంటుకు ఎన్నిక కాగలిగారు. అందులో హిందువులు 2 ఉన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు జరిగిన ఎన్నికల్లోనూ 17 మంది మైనారిటీలు గెలుపొందగా ఈసారి ఆ సంఖ్య 4కు పడిపోయింది. అయితే తీవ్ర ఇస్లామిక్ భావజాలం కలిగిన జమాతే ఇస్లామీ పార్టీ దాని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హిందువుకు టికెట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో మైనార్టీ వర్గానికి చెందిన 4 మాత్రమే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వారిలో 2 హిందువులు ఉన్నారు. వీరంతా ఘన విజయం సాధించిన తారిక్ రెహమాన్కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరపునే పోటీ చేశారు. ఎన్నికైన హిందువుల్లో ఢాకా నియోజకవర్గం నుంచి గోయేశ్వర్ చంద్రరాయ్, మగురా నుంచి నితాయ్ రాయ్ చౌదరి ఉన్నారు. వీరిద్దరూ అక్కడ ప్రత్యర్థి పార్టీ జమాతే ఇస్లామీకి చెందిన అభ్యర్థులను ఓడించారు. రాయ్ బీఎన్పీ అత్యున్నత విధాన రూపకల్పన స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాగా, చౌదరి పార్టీ ప్రముఖ ఉపాధ్యక్షులలో ఒకరు. ఎంపీగా ఎన్నికైన 3వ వ్యక్తి మర్మా జాతి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సచింగ్రా. ఈయన బౌద్ధాన్ని పాటిస్తున్నారు. ఇక 4వ వ్యక్తి అయిన దిపెన్ దెవాన్ కూడా బౌద్ధాన్నే పాటిస్తుండగా ఆయన చెక్మా అనే జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 17 కోట్ల జనాభా కల బంగ్లాదేశ్లో హిందువులు 8% ఉన్నారు. ఎన్నికల్లో కేవలం 2 మాత్రమే గెలవడం గమనార్హం. షేక్ హసీనా ప్రభుత్వం పతనమై అవామీ లీగ్ పార్టీని నిషేధించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో 10 మంది మహిళలు సహా మొత్తం 79 మంది మైనార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. 67 మందిని 22 రాజకీయ పార్టీలు బరిలోకి దింపగా 12 మంది మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. బంగ్లాదేశ్ కమ్యూనిస్టు పార్టీ సహా వామపక్షాలు ఎక్కువ మంది మైనార్టీలకు టికెట్లిచ్చాయి. అయితే ఎవరూ విజయం సాధించలేదు. బీఎన్పీ 6 మైనార్టీలను బరిలోకి దింపగా అందులో 4 గెలుపొందడం విశేషం. ఇక జమాతే ఇస్లామీ పార్టీ దాని చరిత్రలోనే తొలిసారిగా హిందువైన కృష్ణనంది అనే వ్యాపారవేత్తను ఖుల్నా నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది. కృష్ణనంది ఓడినప్పటికీ జమాతే ఇస్లామీ ఒక హిందువుకు టికెట్ ఇవ్వటం బంగ్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
2024 బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏకంగా 17 మంది హిందువులు పార్లమెంటుకు వెళ్లగలిగారు. 2018లో కూడా 17 మంది హిందువులు ఎంపీలుగా ఎన్నిక అయ్యారు. వీరంతా దాదాపు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నుంచి పోటీ చేసిన వారే. ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ 49.97% ఓట్లు, 209 సీట్లతో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 1971లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన జమాతే ఇస్లామీ పార్టీ 31.76% ఓట్లు, 68 సీట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మంగళవారం బీఎన్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా తారిక్ రహమాన్ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణంలో జాప్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేద, హోమియో, యోగా, సిద్ధ, యునాని, ప్రకృతి వైద్యం అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపట్టగా గత టీడీపీ ప్రభుత్వం దానిని అందిపుచ్చుకొని నిర్మాణం చేపట్టింది. వైసీపీ హయాంలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. తర్వాత కూటమి ప్రభుత్వ చొరవతో ఆసుపత్రి విస్తరణకు కేంద్రం మరింత తోడ్పాటు అందించింది. ప్రస్తుతం ఆయుష్ ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటం, ఆసుపత్రి మరో ప్రాంతానికి తరలి వెళ్తుందన్న వార్తలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఆయుర్వేద వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 2016లో టీడీపీ ప్రభుత్వం 16 సెంట్లు సేకరించింది. 20 లక్షల నిధులు మంజూరు చేసి 2018లో నిర్మాణం ప్రారంభించింది. తొలుత యోగా, ప్రకృతి వైద్యం విభాగాలు మంజూరు కాగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చొరవతో ఆయుర్వేదం, హోమియో వైద్యం అందించేందుకు నిర్ణయించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణాన్ని గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికులకు ఆసుపత్రి నిర్మాణంపై ఆశలు చిగురించాయి. వివిధ సంఘాల ప్రతినిధులు ఆయుష్ వైద్యశాల కోసం ఎమ్మెల్యే సౌమ్యకు వినతిపత్రాలు అందజేశాయి. ప్రజల ఆకాంక్షను ఆమె ఎంపీ కేశినేని శివనాథ్కు విన్నవించారు. ఆయన పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించి నందిగామకు మరో 50 పడకల ఆయుష్ వైద్యశాలను మంజూరు చేయించేలా కృషి చేశారు. అన్ని వైద్య విభాగాలతో సమగ్ర వైద్యశాల రానుండటంతో వైద్యశాలకు మరింత స్థలం అవసరమైంది. గత టీడీపీ ప్రభుత్వం హనుమంతుపాలెం వద్ద 2000 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 25 ఎకరాలను కేటాయించింది. ఆ ప్రాంతంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మిస్తే దాదాపు 100 గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతోందని జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు రవాణా సులభంగా ఉంటుందని భావించారు. ఈ క్రమంలో ఆయుష్ శాఖ 50 సెంట్లు అడిగితే హనుమంతుపాలెం గ్రామంలో 3.08 ఎకరాలను జిల్లా యంత్రాంగం కేటాయించింది. ఆసుపత్రికి 17 కోట్లతో అంచనాలు రూపొందించిన కేంద్రం తొలి విడతగా 7 కోట్లు విడుదల చేసింది. భవిష్యత్తులో వైద్య కళాశాల, పరిశోధనా కేంద్రం వస్తాయని మంత్రి సత్యకుమార్ చెప్పడంతో స్థానికులు మరింత సంతోషించారు. ప్రస్తుతం ఆసుపత్రి పనులు 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న రీతిలో సాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ కనుక నిర్మాణం జరిగితే ఎంతోమంది ప్రజలకు మంచి వైద్యం అందుతుందని చెప్పేసి ఈ గ్రామస్తులు కానీ ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు శంకుస్థాపన జరిగినప్పుడు. కానీ ఈ పనులు ఇక్కడ ప్రారంభం కాకపోవడం కొంచెం మేము ఇబ్బంది పడుతున్నాము. ఒకవేళ దయచేసి ఇక్కడ త్వరగా పనులను మీరు త్వరగా ప్రారంభించవలసిందిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంతోమంది ప్రజానికానికి మేలు చేయవలసిందిగా మా యొక్క విన్నపం. ప్రైవేట్ వైద్యానికి లక్షలు ఖర్చు పెడుతున్నాం, మా వల్ల కావట్లేదు. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటే కొంచెం మంచిగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం. చుట్టుపట్టు 10 మైళ్ళు పోవాల్సి వస్తుంది. ఆసుపత్రి మట్టుకు తొందరలో తయారు చేయండి అయ్యా. మొత్తం పేదవాళ్ళను అయ్యా, మేము ఉండోళ్ళం కాదు. మేము ఆ ఆసుపత్రి దయచేసి కట్టండి. ఇది ఎటు కూడా తరలి వెళ్లకుండా ఇక్కడే ఈ ప్రాంతంలోనే నిర్మించాలనేది మా ఆకాంక్ష అండి. తక్కువ ఖర్చుతో పేదలకు హోమియో, ఆయుర్వేద చికిత్సలు అందించేందుకు నందిగామకు తెచ్చిన ఆసుపత్రి మరో ప్రాంతానికి తరలిపోకుండా త్వరితగతిన పూర్తి చేసి దశాబ్దాల ఆ ప్రాంతవాసుల కలను సాకారం చేయాలని ఆయుర్వేద, హోమియో వైద్యులు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చిన ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా చూడాలని వాళ్ళందరూ కూడా ఎంతో ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు మరి ఇది బయటికి పోతుందని మరి వార్తలు వస్తున్నాయి. దయచేసి ఎమ్మెల్యే గారి అభ్యర్థిని ఎంపీ గారు కూడా పరిగణలో తీసుకొని ఇక్కడ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని, వాళ్ళ యొక్క మనోభావాల్ని చేసుకొని తప్పకుండా దీన్ని సాకారం చేస్తారని, నందిగామ ప్రజల కళల్ని సాకారం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అపరిచితులైనా సరే మంచినీళ్ళంటూ వస్తే గుక్కెడు నీళ్ళిస్తాం. ఆకలేస్తోందని అడిగితే జాలి పడతాం.
అలా గుడ్డిగా నమ్మడమే ఓ దంపతుల పాలిట శాపమైంది. మంచినీళ్ళంటూ వచ్చిన మహిళా ముఠా మాటల్లో పెట్టేసి కొంగు కప్పేసి ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టెను ఎత్తుకెళ్లింది. ఫిబ్రవరి 7 టైం మిట్ట మధ్యాహ్నం 12 గంటలు దాటింది. కర్నూలులోని లక్కీ ఫామ్ నర్సరీలోకి ఇదిగో ఇలా ఓ మహిళా ముఠా దర్జాగా ప్రవేశించింది. ఏదో పెద్ద బేరమే తగిలిందనుకున్నారు యజమానులు పెద్దయ్య, రామేశ్వరి. దగ్గరకు వచ్చిన ఆ ముఠా సభ్యులు తాగేందుకు నీళ్లు కావాలని హిందీలో అడిగారు. చంటి పిల్లలకు తినటానికి ఏమైనా ఇవ్వాలని కోరారు. పనిలో పనిగా నర్సరీలో ఉన్న కుండీల గురించి ఆరా తీస్తూ మాటల్లోకి దించారు. ఇంట్లో చోరీ చేయాలనే పక్కా ప్లాన్తో వచ్చిన మహిళా ముఠా గుమ్మం వద్దే కూర్చున్న రామేశ్వరి దృష్టి మరల్చారు. దీని రేటెంత, దాని రేటెంత అంటూ పిలిచారు. ఒకటమ్ముడు పోయినా 4 రూపాయలు వస్తాయి కదా అనుకుని రామేశ్వరి కూడా లేచి వెళ్ళింది. ఇక అంతే, 6 మహిళల్లో కొందరు యజమానుల్ని చుట్టుముట్టారు. మిగతా వాళ్లు నేరుగా ఇంట్లోకి వెళ్లి ట్రంకు పెట్టె పట్టుకొచ్చారు. కొంగులా కప్పుకునేందుకు తెచ్చిన వస్త్రాలను అడ్డుగా పెట్టి ఆ పెట్టెను దర్జాగా తీసుకెళ్లారు. కొన్ని గంటల తర్వాత గాని పెద్దయ్య దంపతులు పెట్టె మాయమైనట్లు గుర్తించలేకపోయారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూసి కంగుతిన్నారు. ఆ పెట్టెలో 2 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 1/2 కిలో వెండి, 5,000 నగదు ఉందని బోరుమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా దొంగల్ని బిహార్ ముఠాగా భావిస్తున్న పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 22వ రోజు డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు పోలీసులు డ్రగ్స్పై అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీసులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. మద్యం రవాణాలో భారీగా దోపిడీకి పాల్పడిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు కీర్తిలను నిందితులుగా చేర్చారు. వీరితో పాటు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి, అప్పటి వైసీపీ నేత ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. మద్యం రవాణా కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టర్లను జిల్లాల వారీగా వైసీపీ నేతలు, వారి బినామీలు, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. వైసీపీ హయాంలో ఏపీఎస్ బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టులో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై సిఐడి తాజాగా నమోదు చేసిన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు కీర్తి, చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డిని నిందితులుగా చేర్చారు. వీరితో పాటు అప్పటి వైసీపీ నేత సామినేని ఉదయభాను అల్లుడు, ఏపీఎస్ బీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి బావమరిది నరసింహారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు రాజ్ కిసిరెడ్డి, అతడి ప్రధాన అనుచరులు బూనేటి చాణక్య, తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వాసుదేవరెడ్డి సహా మరికొందరు ఈ నిందితుల జాబితాలో ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో వీరందరి పాత్ర వెలుగులోకి రావడంతో నిందితులుగా చేర్చారు. డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు రాజ్ కిసిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలు వాసుదేవరెడ్డితో కలిసి 2020-2022 వరకు తమ జేబు సంస్థలైన ఢిల్లీలోని సిగ్మా లాజిస్టిక్స్ కు, ఆ తర్వాత వెల్లూరులోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు దక్కేలా చేసుకున్నారు. మొదట్లో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఈ రవాణా కాంట్రాక్టును నిర్ణయించినప్పుడు ఒక్కో మద్యం కేసు రవాణాకు 13 రూపాయల చొప్పున చెల్లించేవారు. దీన్ని రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత ఒక్కో కేసు రవాణాకు ఏపీఎస్ బీసీఎల్ 34 రూపాయలు చెల్లించేది. కాగితాలపై సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ పేర్లున్న తెర వెనుక రాజ్ కిసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అంతా నడిపించారు. వారు ముగ్గురు కలిసి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రవాణా సబ్ కాంట్రాక్టును అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ కు అప్పగించారు. సునీల్ హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు
చేసుకుని తన పరిధిలోని జిల్లాల్లో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును ఒక్కో జిల్లాలో ఒక్కో వైసీపీ నేతకు అప్పగించారు. ఈ క్రమంలో సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సునీల్, అతని కుటుంబీకుల ఖాతాల్లోకి డబ్బులు పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలు బయటపడడంతో వారందరినీ నిందితులుగా చేర్చారు. వాసుదేవరెడ్డి తరపున అతని బావమరిది నరసింహారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించి అతన్ని కూడా నిందితుడిగా చేర్చారు. రాయలసీమ ప్రాంతంలో ఎంసీ విజయానందరెడ్డికి సంబంధించిన నిఖిలానంద లాజిస్టిక్స్ ను అడ్డం పెట్టుకుని దోచుకున్నట్లు తేలడంతో అతన్ని నిందితుడిగా చేర్చారు. ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థకు, ఉత్తరాంధ్రలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అనుచరులు వారి బినామీల పేరిట ఉన్న సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకునేలా చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. సిఐడి నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ వివరాలు వెలికి తీయనుంది. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఒకవైపు పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మరోవైపు కొత్త పంథాలో అమాయకులను బురుడి కొట్టిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వాడుకొని పోలీసులకు చిక్కకుండా నేరాలకు పాల్పడుతున్నారు. విజయవాడ నగర పరిధిలో నెల రోజుల్లో 352 సైబర్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా దిగజారిందో తెలుస్తోంది. ఈ స్థాయిలో సైబర్ నేరాలు నమోదు కావడానికి గల కారణాలేంటి? వాటికి అడ్డుకట్ట పడేదిలా? బెజవాడ కమిషనరేట్ పరిధిలో ఒకవైపు దొంగతనాలు తగ్గుతుంటే మరోవైపు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వివిధ రూపాల్లో సైబర్ నేరగాళ్లు నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. సైబర్ ముఠాలు ప్రజల నమ్మకం, అత్యాశను అవకాశంగా మార్చుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. నెల రోజుల్లోనే విజయవాడ కమిషనరేట్ పరిధిలో 352 కేసులు నమోదవటం కలవరం రేపుతోంది. ప్రస్తుతం పెట్టుబడుల పేరుతో అధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. డిజిటల్ అరెస్ట్, విషింగ్ అండ్ ఫిషింగ్, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్, ఓటీపీ, ఏపీకే ఫైల్స్, ఇంపర్సనేషన్ తరహా నేరాలు విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్ పరిధిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో 72 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదు కాగా వీటిల్లో 3 కోట్ల రూపాయల నగదును సైబర్ కేటుగాళ్లు అమాయకుల నుంచి కాజేశారు. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, విషింగ్ ఫ్రాడ్స్ అని ఉంటాయి. ఫిషింగ్ అండ్ విషింగ్ ఫ్రాడ్స్, ఏపీకే ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లోని ద అమౌంట్ లాస్ట్ త్రూ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇస్ మ్యాక్సిమం మోర్, దాదాపు ఒక 3 crores వరకు పోయిందండి. త్రూ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద అమౌంట్ లాస్ట్. వాట్సాప్ గ్రూప్లో మీకు తెలియకుండానే మిమ్మల్ని సభ్యులుగా చేరుస్తారు. ఆ గ్రూపుల్లో నేరగాళ్లకు సంబంధించిన వ్యక్తులే ఉంటారు. కంపెనీలో పెట్టుబడి పెడితే తమకు రెట్టింపు నగదు వచ్చిందని గ్రూపుల్లో పోస్ట్ చేస్తారు. నకిలీ ఇంటర్ఫేస్లతో కూడిన వెబ్సైట్ను రూపొందిస్తారు. మీరు పెట్టుబడి పెడితే నగదు రెట్టింపు వస్తుందంటూ వర్చువల్గా చూపుతారు. ఆ నగదును డ్రా చేసుకోవాలంటే నిబంధనల ప్రకారం మరికొంత నగదు చెల్లించాలంటూ డబ్బులు వసూలు చేస్తారు. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్ ఎవర్ ప్లాట్ఫామ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఆ గ్రూప్స్లోనే యాడ్ చేసుకొని ఆ గ్రూప్స్లో కూడా కొంతమంది కాదు మ్యాక్సిమం ఒక 50% మంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇలా చేస్తే మీకు లాభాలు వస్తాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత బాగా చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ గురించి, అంత ఐడియా ఉంది ఇన్వెస్ట్మెంట్స్ గురించి అని చెప్పేసి మనకు ఒక అవగాహన వచ్చేటట్టు దే విల్ స్టార్ట్ ద కన్వర్సేషన్ ఆన్ దీస్ గ్రూప్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంతమంది 1 లక్ష మేము ఇన్వెస్ట్ చేసాము, మాకు విదిన్ నో టైం హై రిటర్న్స్ వచ్చాయి అని చెప్తారు. అలాగే ఇనీషియల్గా రిటర్న్స్ కూడా ఇస్తుంటారు వాళ్ళకి, బట్ చాలా తక్కువ అమౌంట్లో ఇస్తారు రిటర్న్స్. ఆఫ్టర్ సమ్ టైమ్ కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టిన తర్వాత
ఇఫ్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం అనుమానం వచ్చి కావచ్చు, లేకపోతే అతనికి డబ్బులు అవసరం వచ్చి కావచ్చు, మాకు మేము పెట్టిన రిటర్న్స్ ఏవైతే మాకు ప్రాఫిట్స్ వచ్చాయో పంపించండి అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడాను వేరే దేశం నుంచి మేము ఆపరేట్ చేస్తున్నాము, అక్కడి నుంచి ఇక్కడికి మనీ రిలీజ్ అవ్వాలంటే ట్రాన్సాక్షన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఆ ఫీజు ఉంటుంది, మీరు అది కట్టండి అని చెప్పి అగైన్ హీ విల్ చీట్ దట్ ఫెలో. ఎన్టీఆర్ జిల్లాలో డిజిటల్ అరెస్టులు అరికట్టేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. సురక్ష యాప్లో డిజిటల్ మాడ్యూల్స్ ఏర్పాటు చేశారు. డిజిటల్ అరెస్ట్ ఏ విధంగా జరుగుతోంది, నేరస్తులు ఎలా మాట్లాడి భయపడతారో ఆడియో ద్వారా వినిపిస్తున్నారు. దీంతో చాలా మంది బాధితులు డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకుంటారని డీసీపీ కృష్ణ ప్రసన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రకటనలు చూసి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.